హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఎలక్ట్రిక్ కార్స్ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, రీసెంట్గానే మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు అదానీ టోటల్ ఎనర్జీస్తోనైతే పార్ట్నర్షిప్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్లోని భాగంగా వీళ్ళు ఇండియాలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ని అయితే సెటప్ చేయనున్నారు. మరి పార్ట్నర్షిప్ గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాము. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మహీంద్రా అండ్ మహీంద్రా కరెంట్లీ మన ఇండియాలో ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే ఆఫర్ చేస్తుంది. అది వచ్చేసరికి మహీంద్రా XUV 400 అండ్ రానున్న సంవత్సరాల్లో ఇంకో 6 కొత్త ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేస్తామని వీళ్ళైతే ఇప్పటికే ప్రకటించారు. మరి వీళ్ళ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ కస్టమర్స్కి ఛార్జింగ్ స్టేషన్స్ యొక్క యూజ్ ఉంటుంది కాబట్టి ఆ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ని పెంచుకోవడానికి వీళ్ళు ఇప్పుడు ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్తో పార్ట్నర్షిప్ అవ్వడం అయితే స్టార్ట్ చేశారు. సో అందులోని భాగంగానే వీళ్ళు అదానీ టోటల్ ఎనర్జీస్ లిమిటెడ్తోనైతే పార్ట్నర్షిప్ అయ్యారు. ఈ అదానీ టోటల్ ఎనర్జీస్ లిమిటెడ్ వాళ్ళు రీసెంట్గానే ఇండియాలో ఛార్జింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు మహీంద్రా వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ అయ్యారు కాబట్టి ఈ మహీంద్రా బ్రాండింగ్ కింద వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ అయితే సెటప్ చేయనున్నారు. సో ఈ రెండు కంపెనీస్ నుండి మనం ఫ్యూచర్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు ఇండియాలో 1100 ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే సెటప్ చేయనున్నారు. ఇక మహీంద్రా గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మన ఇండియాలో XUV 400 Pro అనే ఎలక్ట్రిక్ కార్ అయితే సేల్ చేస్తున్నారు. అండ్ 2022 ఆగస్ట్ 15వ తేదీన వీళ్ళ అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ గురించి వీళ్ళు ఒక టీజర్ అయితే అనౌన్స్ చేశారు. సో మహీంద్రా నుండి ఫ్యూచర్ లో రాబోయే ఎలక్ట్రిక్ కార్స్ అన్ని ఇన్గ్లో అనే కొత్త ప్లాట్ఫామ్ పైన అయితే బిల్డ్ అవునున్నాయి. వీటిని వీళ్ళు ఇంగ్లాండ్ లోనైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ రాబోయే ఎలక్ట్రిక్ కార్స్ అన్ని SUV సెగ్మెంట్ లోనే వస్తాయి. మనందరికీ తెలుసు మహీంద్రా అంటేనే కింగ్ ఆఫ్ ద SUVs అంటారు. సో రానున్న ఎలక్ట్రిక్ కార్స్ కూడా SUV సెగ్మెంట్లోనే రానున్నాయి. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్స్లో ఫస్ట్ వచ్చేది ఈ 2024లో వస్తుంది. అది వచ్చేసరికి ప్రస్తుతం మహీంద్రాలో అవైలబుల్గా ఉన్న XUV 700 ఏదైతే ఉందో దాన్నే ఎలక్ట్రిక్ వర్జన్లో మహీంద్రా XUV E8 అనే పేరు పైన మహీంద్రా అయితే లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కార్కి సంబంధించిన చాలా టెస్టింగ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ అయితే మనకి లీక్ అవ్వడం జరిగింది. ఈ 2024 ఎండింగ్ కల్లా ఈ మహీంద్రా XUV E8 అనే ఎలక్ట్రిక్ కార్ని మన ఇండియాలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో మహీంద్రా XUV E9 అనే ఎలక్ట్రిక్ కార్ కూడా ఇండియాలోకి రానుంది. దీనికి సంబంధించిన స్పై షాట్స్ కూడా ఇప్పటికే లీక్ అయ్యాయి. ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న మహీంద్రా XUV 400 Pro గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి మొత్తంగా 2 వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బేస్ వేరియంట్ని EC Pro అని పిలుస్తున్నారు, టాప్ ఎండ్ వేరియంట్ని EL Pro అని పిలుస్తున్నారు. EC Proలో 34.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 375 కిలోమీటర్ల రేంజ్ని మహీంద్రా వారు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనకి రియల్ రేంజ్ ఒక 170 నుండి 200 కిలోమీటర్లు అయితే వస్తుంది. అండ్ ఈ కార్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 15,49,000. టాప్ ఎండ్ వేరియంట్ EL Proలో కూడా మనకి 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఉన్నాయి. ఈ బేస్ వేరియంట్లో ఏదైతే బ్యాటరీ ప్యాక్ ఉందో సేమ్ అదే మనకి EL Proలో కూడా ఉంటుంది. కాకపోతే దీంట్లో కొన్ని లగ్జరీ ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 16,74,000. EL Proలోని టాప్ ఎండ్ వేరియంట్లో 39.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 456 కిలోమీటర్ల రేంజ్ని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనకి సిటీలో రియల్ రేంజ్ ఒక 260 కిలోమీటర్లు వస్తుంది. అండ్ ఈ టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 17,49,000. సో ఇది ప్రస్తుతం మహీంద్రాలో అవైలబుల్గా ఉన్న XUV 400 Pro అనే ఎలక్ట్రిక్ కార్ గురించి డీటెయిల్స్. ఈ ఫ్యూచర్లో రాబోయే ఎలక్ట్రిక్ కార్ గురించి ఇంకా ఎలాంటి స్పెసిఫికేషన్స్ మనకి బయటికి రాలేదు. కానీ ఈ XUV అనే సిరీస్లో E8 అండ్ E9 అనే ఎలక్ట్రిక్ కార్ అండ్ ఇంకా BE అనే సిరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ BE సిరీస్లో వీళ్ళు 457 అనే సిరీస్ పైన ఎలక్ట్రిక్ కార్స్ని అయితే లాంచ్ చేయనున్నారు. అండ్ రీసెంట్గానే ఈ ప్రస్తుతం మహీంద్రాలో అవైలబుల్గా ఉన్న థార్ని కూడా ఎలక్ట్రిక్ వర్జన్లో వీళ్ళు లాంచ్ చేస్తామని అయితే ప్రకటించారు. సో మహీంద్రా నుండి మనకి రానున్న 3 to 4 ఇయర్స్లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలక్ట్రిక్ SUVs అనేవి రానున్నాయి. సో వాటి కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ అన్ని కార్స్కి ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని చెప్పి వీళ్ళు ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్తో అయితే పార్ట్నర్షిప్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఇదన్నమాట రీసెంట్గా మహీంద్రా అండ్ అదానీ టోటల్ ఎనర్జీస్ వాళ్ళ మధ్య జరిగిన అగ్రిమెంట్ యొక్క డీటెయిల్స్ అయితే. మరి మహీంద్రా ఎలక్ట్రిక్ కార్స్ పై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. మహీంద్రా XUV 400 Pro యొక్క రివ్యూ మన ఈవీ తెలుగు ఛానల్లో ఉంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. సో వీడియోకి ఇంతే. మరి ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఎలక్ట్రిక్ కార్స్ తెలుగు అనే ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించిన వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.